కాలుష్య రక్కసి కాటిస్తోంది, ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఆసుపత్రుల చుట్టూ తిరగలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. మనుషులు చనిపోతున్నా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఉద్యమ బాట పట్టారు స్థానికులు. మొక్కవోని దీక్షతో కాలుష్య భూతంపై నిరసన గళం వినిపిస్తున్నారు. దీక్షల ద్వారా తమ కష్టాలను ఎలుగెత్తి చాటుతున్నారు. నిరసన దీక్షలు చేస్తున్న వారిని బుజ్జగించేందుకు సింగరేణి సంస్థ అధికారులు పలుమార్లు శిబిరానికి వచ్చారు. నివారణ చర్యలు చేపడతామని చెప్పి తరువాత పట్టించుకోవడం లేదంటూ దీక్షలో కూర్చున్న ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రతిసారి ఎటు తేల్చకుండా వెనుదిరిగిపోతున్నారు. మరోవైపు రీల దీక్షలకు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. దీక్ష చేస్తున్న వాళ్ళంతా పేద మధ్యతరగతి ప్రజలే. నిత్యం పనులకు వెళితేనే పూట గడిచే పరిస్థితి. దాచుకున్న అరకొర డబ్బులతో నిత్యం దీక్ష శిబిరం వద్దనే వంటలు చేసుకుని తింటున్నారు. దీక్షలు మొదలైన దగ్గర నుంచి వీరిది ఒంటిపూట భోజనమే. గ్రామంలోని అంబేద్కర్ బీసీ కాలనీలో ఏ ఇంటికెళ్లినా ఏ వీధికి వెళ్లినా పేషెంట్ లేని ఇల్లు కనిపించదు. అనేక మంది శరీర సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే కిడ్నీ సంబంధిత, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో మరికొందరు మంచాన పడి లేవలేని స్థితిలో ఇంకొందరు ఉన్నారు. ఏ ఇంటి గడపను తట్టినా సైలో బంకర్ కారణంగా మరణించిన కుటుంబ సభ్యుల చిత్రపటాలు దర్శనమిస్తున్నాయి. కన్నీటి వేదను దిగమింగుకుంటూ నిస్సారంగా రోజులు గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి ప్రజల ముఖాల్లో చావుకలతో పాలిపోయిన మొహాలతో కళావిహీనంగా బతుకు బండి లాగిస్తున్నారు. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలితో పాటు పశువుల నుంచి తీసుకునే పాలు సైతం కలుషితం అవుతున్నాయని మొత్తుకుంటున్నా వీరి ఆవేదన పట్టించుకున్న పరిస్థితి కనిపించడం లేదు. సార్ మాకు కట్టేట్టు ఆ పిల్లలైనా కాపాడండి సార్. అయ్యా మేము ఉండలేమని ఎంతమంది చెప్పినా మాకు సాయం చేయట్లేదు సార్. 30 రోజులు అయితే సార్ ఇప్పుడు మేము సార్ మాకు సాయం చేయకపోతే మేము దాగి చచ్చిపోతాం సార్. మీరే మాకు సాయం చేయాలి సార్. ఆడవాళ్ళు సార్ 30 రోజులు సార్. అయ్యా అని నేను ఎంతమంది దగ్గర పోయినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. మీరైనా మాకు దయచేసి సింగరేణి వాళ్ళు దిగి రావాలి సార్. టెస్ట్ వాళ్ళు మాకు ఇబ్బంది అయితే సార్. మా పిల్లలు సరిపోతున్నారు సార్. పెద్దవాళ్ళు అందరూ 2 రోజులు 3 రోజులకి అందరూ సరిపోతున్నారు సార్. మాకు ఎక్కడి నుంచి న్యాయం అందట్లేదు సార్. ఎవరైనా మాకు కనికరం చూపిస్తారని ఆశపడి ఈ రోజు ఇక్కడికి వచ్చింది సార్. రోజు టెంట్ కింద కూర్చుంటాం సార్. అయినా మాకు ఎవరు సాయం చేయలేదు సార్. ప్రతి ఒక్క నాయకుడు వస్తుండే మేము ఉన్నాం అంటున్నారు సార్. మాకు ఎవరు హెల్ప్ అవ్వట్లేదు సార్. మీరైనా మాకు సాయం చేస్తారని మేమందరితో మాట్లాడుకుంటున్నాం సార్. దీనివల్ల మాకు సాయం చేస్తారని ఆశపడుతున్నాం సార్. లేకపోతే మేము ఇక్కడే చచ్చిపోతాం సార్. మా కళ్ళ ముందే మా పిల్లలు కుంటుకుంటూ నడుస్తుంటే మేము ఎలా సార్ బతికేది? మాకెన్నో అనారోగ్యాలు ఉన్నాయి. మా పిల్లల్ని చూపించు, మాకే అనారోగ్యాలు ఉంటే మా పిల్లల్ని ఎలా సార్ మేము పెంచుకునేది? అయితే మాకు మా చుట్టుపక్కల కూలి లేదు. కూలికి మేము చాలా దూరం ఖమ్మం వరకు, తల్లాడి వరకు వెళ్ళి ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఈ యొక్క హైవే మీద వస్తున్నాం సార్. మాకేమీ ఉపాధి లేదు. మాకు ఉపాధి లేకపోయినా మాకు ఆరోగ్యం ఉండాలి కదా సార్. మాకు ఆరోగ్యం లేదు. ఈ నొప్పులతో, ఈ జ్వరాలతో బాధపడుతూ ఏ కాయో పండో తెచ్చుకొని తిందామన్నా కానీ కోతులు. ఈ ఊళ్ళో అసలు ఏ స్వేచ్ఛ లేదు మాకు. మేము ఎంతో పచ్చగా చల్లగా ఉండే మాకు అసలు ఏ స్వేచ్ఛ లేదు. అసలు మాకు అనారోగ్యాల పాలు, చర్మ సమస్య వచ్చింది. చర్మ సమస్య వల్ల నా భర్త బాధపడుతూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, గుండె సమస్య ఉందన్నారు. గుండె సమస్యకి పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మేము పేదవాళ్ళం, మేము ఎలాగ చూపించుకోగలం సార్? మీరే మాకు సహాయం చేయాలి. నా భర్త ఆరోగ్యం బాగలేదు, నా పిల్లలు బాగలేరు. మా అత్తగారికి కూడా, మా మామగారు అలాగ మంచిగా ఆరోగ్యం ఉండేవారు. ఆయన ఈ డస్ట్ వల్ల చనిపోయిండు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయాం సార్. మేము 3 పూటలు అన్నం తిని ఆరోగ్యంగా ఉండొద్దా సార్? ఒకవైపు రీలే దీక్ష కొనసాగుతున్న సమయంలో కాలనీకి చెందిన పానెం పుల్లమ్మ, మారోజు శ్రీదేవి అనే 2 మహిళలు ఉన్నట్టుండి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. శరీరం అంతా ఉబ్బిపోయి ఊపిరి అందక విలువిల్లాడుతుంటే హుటాహుటిన అంబులెన్స్లో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత 2 రోజుల వ్యవధిలో పిల్లి లక్ష్మీనారాయణ, రామల బుజ్జిబాబు అనే 2 యువకులు హఠాత్తుగా మరణించారు. తుకారం అనే మరో వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని నాకు శైలుబంకర్ కారణంగా అనారోగ్యం పాలయ్యానని చెప్పుకొని విలపించిన 2 రోజులకే ఆసుపత్రికి వెళ్లి మరణించడం కాలనీ ప్రజలను మరింత కుంగదీసింది. ఇష్టారం అంబేద్కర్ కాలనీలో ఏ కుటుంబాన్ని కదిపినా కూడా విషన్న వదనంతోనే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సైలో బంకర్ ఏదైతే కాలుష్యం వల్లనే తమ కుటుంబాలకు ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పేసి వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇష్టారం అంబేద్కర్ కాలనీలో మనం ఉన్నాం. ప్రధానంగా ఈ కాలనీకి సంబంధించినటువంటి ప్రతి కుటుంబంలో కూడా ఒక బాధితులు మాత్రం సైలో బంకర్ తో మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చర్మ వ్యాధులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఊపిరితిత్తులకు వ్యాధులకు సంబంధించి అటు క్యాన్సర్ వంటి మహమ్మారి వ్యాధులు కూడా తమకు సోకుతున్నాయని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికే ఈ బాధితులంతా కూడా ప్రతి ఇంట్లో ఒక బాధితుడు ఉండడంతో వారంతా కూడా కొంత మనోవేదనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, ప్రధానంగా మీకు అట్లా ఏం జరిగింది? అసలు సైలో బంకర్ వల్లనే ఇదంతా జరుగుతుందంటారా? ఈ బంకర్ వల్ల, ఈ దుమ్ము ధూళి వల్ల ఇక ఊపిరితిత్తులకి అదని ఇదని దుమ్ము ధూళి కొట్టుకొని
ఇక ఇట్ట మంచంలో నడవలేని స్థితిలో వచ్చింది. ఇక మెక్కలో నరాలు నడవనెట్లేదు పడిపోయిండు. మంచం మీదనే అన్ని అట్ట ఇట్లా జరుగుతుంది. ఇట్లా జరిగి ఎన్ని రోజులు అవుతుంది? అసలు హాస్పిటల్‌కి పోతే ఏమని చెప్పారు? హాస్పిటల్‌కి పోతే తగ్గిద్దిలే అని నరాలు లాగుకి, నొప్పులకి మందులిచ్చారండి. ఏమీ నయం లేదు. అదే నాకు నా చేతనైన వరకు చెప్పినండి. ఇప్పుడు అమ్మాయి ప్రధానంగా చూసుకుంటే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని చెప్తున్నారు. ఏ కుటుంబంలో కూడా ఇటువంటి అంటే బాధితులే ఉన్నారని చెప్తున్నారు. ప్రధానంగా చెప్పండమ్మా అతనికి ఏం జరిగింది? అసలు ఎప్పుడు మీరు ఇటు గుర్తించారు? హాస్పిటల్‌కి ఎప్పుడు తీసుకెళ్లారు? సంవత్సరం నుంచి అట్లనే అయితుందండి. మేము తీసుకొచ్చి టాబ్లెట్స్, ఇన్‌హేలర్ అవి ఇవి ఏమిచ్చినా గాని ఏ టైంలో పడితే ఆ టైంలో ఆయాసం వస్తుంది. నాకు శ్వాస ఆడట్లేదు అని చెప్తున్నాడు. బయటికి తీసుకొస్తేనే నిద్రొస్తుంది. లేపోతే నిద్ర రావట్లేదు అంటున్నాడు. ఆ గాలికి ఆ జలుబు, దగ్గు, తుమ్ములు ఇవి ఎక్కువైపోతున్నాయి. మొన్న ఒక 2 రోజుల నుంచి నాకు కూడా అక్కడికెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ గొంతు నొప్పి అనేది తగ్గట్లేదండి. ఎక్కడ చూసినా ప్లేట్‌లల్లో కానీ వేసుకునే చెప్పులు గాని, ప్రతిరోజు కడుగుతున్నా గాని దాంట్లో నుంచి దుమ్మే వస్తుంది. అసలు రోజు ఊడుస్తున్నా, కడుగుతున్నా ఏం చేసినా గాని పరిష్కారం కాదిది. ఇదెప్పుడైతే ఆ బంకర్ నేను గూడా వాళ్ళు నాకు అమ్మమ్మ, తాతయ్య అయితారండి. నేనొచ్చి గూడా ఆయన ఎప్పుడైతే అట్లా మంచం మీదనే ఉంటున్నాడో అప్పటినుంచే ఇక్కడ ఉంటున్నాను. ఈ 5 నెలల నుండి నేను చూస్తున్నా. అది పెట్టినప్పటి నుంచే ఇలా ఉందండి. ఇంతకు ముందు నుంచి నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నా గాని ఎప్పుడు ఇలా లేదు. అలాంటి పరిస్థితి ఎప్పుడు ఆయన్ని మేము చూడలేదండి. అది తీసేయాలని మేము కోరుతున్నాము. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఇంట్లో గూడా ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎవరిని చూసినా, ఎవరిని కదిపినా గాని గుండె తరుక్కుపోయే విధంగా వారు అంటే తమ బాధను వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి దాదాపుగా ఇప్పటికే మీ గ్రామంలో ప్రతి ఇంట్లో గూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. ఎప్పటినుంచి ఈ పరిస్థితి వచ్చింది? మా నాన్నగారు సార్ ఆయన. మేము ఆయన్ని ఇలా చూడలేకపోతున్నాం సార్. ఏంటి సార్ మాకు ఈ పరిస్థితి? ఈ డస్ట్ వల్ల. ఎంత మంచిగా ఉండేవాడు సార్. ముగ్గురం ఆడపిల్లోళ్ళం సార్. మాకు దిక్కెవరు సార్? మా నాన్నకేదన్నా అయితే కరోనా టైంలో కూడా మేము హ్యాపీగా నిద్రపోయినాం సార్. ఏంటి సార్ ఈ డస్ట్ వల్ల, ఈ సైలో బంకర్ వల్ల ఒక మహమ్మారి అయి కూర్చుంది సార్. ఆ పరిస్థితి ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. ఎందుకు సార్ మాకు ఈ పరిస్థితి? ఆ కాళ్ళు, చేతులు చూడండి సార్ వాపులు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్, గొంతు ఇన్ఫెక్షన్, ఆయాసం. పద్దాక ఆమె ముసలామైపోయింది. ఎంతకని చేసిస్తారు ఆయనకి. ఆ! లేసి కూర్చోబెట్టమని నడుములు లేవు. నడుములు పని చేయట్లేదు. ఆ! ప్రధానంగా ఎప్పటినుంచి ఈ సమస్య ఏర్పడింది? అసలు ఆ డాక్టర్ల దగ్గరికెళ్తే ఏమని చెప్పారు మీకు? మాకు ఈ బంకర్ పెట్టిన కాడ నుంచి సార్. అంతకుముందు కొంచెం పర్వాలేదు. ఖమ్మం, సంకల్పం అన్ని హాస్పిటల్‌కి తిప్పినాం సార్. ఈ డస్ట్ వల్ల దానికి ఎన్ని మందులిచ్చినా గానీ అసలు నయం అవ్వట్లేదు సార్. నడుములు పడిపోయినియి. ఆయన పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది సార్. కొడుకులు లేరు చూడటానికి. ఎవరు పట్టించుకుంటారు సార్? ఆ! ఆ! ఒక్క రూపాయి ఎవరైనా పెద్దోళ్ళున్నారు గానీ వచ్చి చూసి అమ్మో! జాలిపడి వెళ్ళిపోవటం తప్ప మాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు సార్. ఆ! ఆయన పరిస్థితి చూడండి సార్. లేపితే లెగుతుండు. పడుకోబెడితే పడుకుంటుండు. ఏంటి సార్ ఆయనకి? ప్రధానంగా చూసుకుంటే ప్రతి కుటుంబంలో గూడా ఇటువంటి దుస్థితి కొనసాగుతుంది. ఎవరిని చూసినా గాని, ఎవరిని కదిపినా గాని తమ బాధను గూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరో ఇంట్లో మనం ఉన్నాం. వారినడిగి అసలు అంటే ఈ సైలో బంకర్ వద్ద ఎటువంటి అంటే ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయాన్ని వారు మాట్లాడి తెలుసుకొని చెప్పండమ్మా ఏం జరిగిందసలు? సెలో బంపర్ వచ్చినాక అదివరకు మేమిద్దరం మా భార్యాభర్తలం బాగానే పనికెళ్ళేవాళ్ళమండి. ఇదొచ్చినాక నిమ్మాలకొచ్చింది. ఆ నిమ్ము పోయి దగ్గు వచ్చి ఇప్పుడు ఊపిరితిత్తులు మరి లివర్ పాడైందన్నారు. హాస్పిటల్ ప్రైవేట్‌కే తీసుకెళ్ళాం. ఖమ్మం తీసుకెళ్ళినాం. ఖమ్మం నుంచి మేమంతా తాగతలేదు. హైదరాబాద్ తీసుకెళ్తే తాగతలేదు. ఖమ్మంలో చూపెట్టినాం. ఖమ్మంలో చూపెడితే ఇక్కడ దగ్గు అయిపోయింది అన్నారు. మేము ఈ సత్తుపల్లి ఎమ్మటల్లా 5, 6 నెలలు తిరిగాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్ళండి వద్దన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే 4 రోజులు ఉంచుకొని వద్దు అయిపోయింది తీసుకెళ్ళమన్నారు. ఇంటికొచ్చినాక 4, 5 రోజులలో చనిపోయాడు సార్. మాకు బతుకయింది. మాకెవరు లేరు సార్. ఆయన పోయిండు. మాకు పెట్టే దిక్కు లేక నాకు నొప్పులు వచ్చినాయి. నేను ఎటు పని పోవట్లేదు సార్. ఈ నొప్పుల వల్ల కదలలేక నాకు ఇబ్బందిగా ఉంటుంది. కల్లాపు నిన్నే ఖమ్మం పోయే మొన్నే ఖమ్మం పోయేది సార్. ఇవాళ వచ్చిన 4 రోజులు అక్కడే ఉంటా సార్. ఎన్ని మందులు ఆడినా తగ్గలేదు సార్. వచ్చి 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. బాగా
గ్రామంలో దాదాపుగా ఇప్పటికే ఈ 3 సంవత్సరాల్లో ఈ సైలో బంకర్ పెట్టిన తర్వాత దాదాపుగా 63 మంది చనిపోవటం, అదేవిధంగా అంటే ఈ సైలో బంకర్ వల్లనే తమ ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి వారు దాదాపుగా 30 రోజుల నుంచి కూడా ఇటు రిలే నిరాహార దీక్షలైతే చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా తమకు న్యాయం చేసే వరకు కూడా అంటే అటు సైలో బంకర్ తీసివేయటం గాని, తమకు పునరావాసం కల్పించడం గాని చేయాలని చెప్పేసి అయితే గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంబేద్కర్ బీసీ కాలనీ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి భర్త దయానంద్ కాలనీ ప్రజల దీక్షకు మద్దతు తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. సింగరేణి అధికారులతో చర్చలు జరిపారు. ఇప్పటికే కిస్టారం గ్రామంలో బాంబు బ్లాస్టుల కారణంగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను పునర్నిర్మాణం చేయిస్తున్నారు. ఎమ్మెల్యే రాఘమయ్య గెలిచిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చిన సందర్భంలో మొట్టమొదటిగా కిస్టారం గ్రామంలో సింగరేణి ప్రభావం సమస్యలపైనే మాట్లాడారు. జిల్లా మంత్రులు కూడా వచ్చి తమ బతుకులకు హామీ ఇవ్వాలంటూ ప్రజలు ఎమ్మెల్యేని వేడుకున్నారు. సత్తుపల్లిలోని జేవియర్ ఓపెన్ కాస్ట్ గనులు 2005 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఓపెన్ కాస్ట్ గనుల కారణంగా కిస్టారం గ్రామంపై కాలుష్యం ప్రభావం ఉండేది. గనిలో వెలికి తీసిన బొగ్గంతా లారీల ద్వారా కొత్తగూడెంకు రవాణా చేసేవారు. బొగ్గు లారీల వల్ల అనేక ప్రమాదాలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత రైల్వే ట్రాక్ నిర్మించారు. రైలు వ్యాగన్ల ద్వారా ఒకేసారి పెద్ద ఎత్తున రవాణా చేసేందుకు 2022లో సైలో బంకర్ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణాలకు తమ విలువైన వ్యవసాయ భూములను ఇచ్చేందుకు కిస్టారం గ్రామంలోని చిన్న సన్నకారు రైతులు పూర్తిగా సహకరించారు. కానీ సింగరేణి సంస్థ గ్రామంలో ఎవరైనా చనిపోతే తీసుకెళ్లేందుకు వైకుంఠ యాత్ర రథం కొనిచ్చేంది తప్ప కాలుష్యం కారణంగా మృత్యువాత పడుతున్న ప్రజలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు తాజాగా రైల్వే ట్రాక్పై వెళ్లి సైలో బంకర్ను తొలగిస్తారా లేక పురుగుల మందు తాగి చావమంటారా అంటూ నిరసనకు దిగారు. సత్తుపల్లిలోని కిస్టారం అంబేద్కర్ కాలనీ వాసులు ఆరోపిస్తున్న సైలో బంకరే మన బ్యాక్ సైడ్ ఉంది. దీని వల్ల వచ్చేటువంటి కాలుష్యం వల్లనే తమ ప్రాణాలు హరిస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే నీటి కాలుష్యం కావచ్చు, అటు వాయు కాలుష్యంతో కూడా తమ ప్రాణాలు ప్రధానంగా పోతున్నాయని అయితే వారంతా ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సైలో బంకరు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అంటే సింగరేణి గనుల ద్వారా వెలువడినటువంటి బొగ్గునంతా కూడా ఈ సైలో బంకర్ ద్వారా అటు ట్రైన్స్ ద్వారా కూడా వివిధ ప్రాంతాలకు కూడా తరలిస్తారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సైలో బంకరు అంటే ఫిల్లింగ్ చేసే సమయంలో వెలువడే దుమ్ము, అదేవిధంగా బొగ్గు కాలుష్యం వల్లనే తమ ప్రాణాలు హరిస్తున్నాయని చెప్పేసి అయితే ప్రధానంగా కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కాలనీలో దాదాపుగా 2 సంవత్సరాల వ్యవధిలోనే దాదాపుగా 63 మంది ప్రాణాలు కూడా పోయాయి. ఇప్పటికే తమ విలువైన భూములు ఇస్తూ తమ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సైలో బంకర్ ఏర్పాటులో అటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకోకుండా ఇక్కడ అంటే ఏర్పాటు చేశారని చెప్పేసి అయితే ఇక్కడ కాలనీ వాసులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తమకు ఈ సైలో బంకర్ను తొలగించడమా లేదా తమకు పునరావాసం కల్పించాలని ప్రధానంగా వారైతే డిమాండ్ చేస్తున్నారు. వెలువడే కాలుష్యం వల్లనే ప్రధానంగా తమ ప్రాణాలు కోల్పోతున్నాం, తప్పకుండా తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే కాలనీ వాసులు గోడు వెళ్లబోసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది అంబేద్కర్ కాలనీ వాసుల దుస్థితిపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్.